హలో నమస్తే వెల్కమ్ టు కళాకార్ డిఐవై క్లబ్. నా పేరు ప్రసన్న రాజేష్. ఈరోజు మనం డిఐవై క్రిస్మస్ క్రాఫ్ట్ చూద్దామండి. ఇక్కడ నేను 5 సింపుల్ అండ్ బ్యూటిఫుల్ క్రాఫ్ట్స్ చేశాను. స్నోఫ్లేక్స్, స్టార్ అండ్ క్రిస్మస్ ట్రీ ఆర్నమెంట్, ఏంజల్ హ్యాంగింగ్ అండ్ క్రిస్మస్ ట్రీ. ఈ 5 కూడా నేను జస్ట్ A4 వైట్ పేపర్తోనే చేశాను. సో ఇప్పుడు ఫస్ట్ మనం పేపర్ స్నోఫ్లేక్స్ ఈజీగా ఎలా చేయొచ్చో చూద్దాము. ఇక్కడ A4 షీట్ని నేను స్క్వేర్ సైజ్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ మనం కట్ చేయాలి. అప్పుడు మనకి స్క్వేర్ రెడీ అయిపోతుంది. ఈ పీస్ని కూడా మనం నెక్స్ట్ వేరే దానికి యూస్ చేస్తాము. దీన్ని ఇలా సింపుల్గా ఫోల్డ్ చేయాలండి. ఫస్ట్ ఫోల్డ్, సెకండ్ ఫోల్డ్ అండ్ ఇవి థర్డ్. ఈ రెండు కూడా ఇలా కార్నర్స్కి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇది చాలా ఈజీ స్నోఫ్లేక్స్ అనమాట. ఇది ఇంకా మీరు చిన్న స్క్వేర్తో చేస్తే లుక్ బాగుంటుంది. తర్వాత ఈ సెంటర్ పార్ట్లో మనం కావాల్సిన డిజైన్ ఇక్కడ డ్రా చేస్తాము. ఇక్కడ మీకు డిజైన్ డ్రా చేయడం అండ్ కట్టింగ్ అర్థమవుతుంది అని చెప్పి నేను పెద్ద స్క్వేర్ తీసుకున్నాను. మీరు ఒక A4 షీట్తో 2 స్నోఫ్లేక్స్ యా 4 స్నోఫ్లేక్స్ అంటే ఒక A4ని 2 స్క్వేర్స్ కానీ 4 స్క్వేర్స్ కానీ కట్ చేస్తే ఇవి ఇంకా క్యూట్గా కనిపిస్తాయి స్నోఫ్లేక్స్. ఇక్కడ నేను ఇంటూ రాసినదంతా మనం కట్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే మనకి బ్యూటిఫుల్ స్నోఫ్లేక్స్ రెడీ అయిపోయింది. ఇది సింపుల్ మెథడ్. సో మీ అందరికీ ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చి 3D స్టార్. మనం ఈ A4 షీట్నే సేమ్ స్క్వేర్ లాగా కట్ చేసుకోవాలి. దీన్ని ఫస్ట్ ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్స్ని ఫస్ట్ ఇలా అప్ సైడ్ ఫోల్డ్ చేసి మనకి ఫోల్డింగ్స్ కోసం, తర్వాత ఇలా డౌన్ వైట్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఇది మెయిన్ ఇక్కడ మనకి సెంటర్ డాట్ కోసం ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఎండ్ని ఈ డాట్ వరకు ఫోల్డ్ చేయాలి. సో ఇది ఇంపార్టెంట్ ఫోల్డింగ్. నెక్స్ట్ ఈ కింద నుంచి ఆ లైన్ వరకు అలా ఫోల్డ్ చేయాలి. సో బ్యాక్ సైడ్కి ఇది ఫోల్డ్ చేసేయాలి. సో ఇలాగా మనకి ఫోల్డింగ్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఇలాగ క్రాస్ లైన్ డ్రా చేసి మనం డ్రా చేసిన ఈ లైన్ మీద మనం కట్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఈజీగా మనకి స్టార్ షేప్ వచ్చేసింది పేపర్తో. ఇప్పుడు మనకి ఆ 3D ఎఫెక్ట్ రావడానికి ఈ అన్ని సైడ్స్ కూడా మనకి ఇలా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. సో పాపప్ అయినట్టు అప్పుడు మనకి స్టార్ ఆ 3D ఎఫెక్ట్ వస్తుంది. సో 5 సైడ్స్ కూడా ఇలాగ ఫోల్డ్ చేసుకుంటే 3D ఎఫెక్ట్ వస్తుంది. దీన్ని మీరు ఎలా అయినా డెకరేట్ చేయొచ్చు. ఇక్కడ నేను గోల్డ్ బ్రష్ పెన్తో జస్ట్ ఇలా డ్రా చేశానండి. రెడ్ కూడా డ్రా చేయొచ్చు, బట్ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ నాకు ఇష్టం. మీరు ఇదే రెడ్తో డ్రా చేసినా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి క్రిస్మస్ ట్రీ ఆర్నమెంట్. ఇది చాలా సింపుల్, బట్ ఒక సింపుల్ ఐడియా మీతో షేర్ చేస్తున్నాను. మనం స్క్వేర్ కట్ చేసిన తర్వాత ఉన్న పీస్ ఉంది కదా, సేమ్ అదే పేపర్ తీసుకున్నాను. దీని మీద రెడ్ అండ్ గ్రీన్ స్కెచ్ పెన్స్తో జస్ట్ ఏదో ఒక ర్యాండమ్ ప్యాటర్న్ డ్రా చేసుకోవచ్చు. నేను చాలా సింపుల్ ఐడియా షేర్ చేశాను ఇక్కడ. సో డ్రా చేసుకున్న తర్వాత ఇలాగ 4 ఫోల్డింగ్స్ చేసి దీన్ని 4 స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే పెయింట్ కూడా చేయొచ్చు, బట్ నేను సింపుల్ ఐడియా షేర్ చేశాను. ఇప్పుడు ఈ 4 స్ట్రిప్స్ని కూడా ఇలా చూపించినట్టుగా పెట్టుకొని అన్నీ స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ సెంటర్లో మెయిన్ కిందది పైది కొంచెం స్ట్రాంగ్గా స్టిక్ చేయాలి. తరువాత ఇప్పుడు ఒక్కొక్కటి ఇలాగా జాయిన్ చేయాలి. ఏ పీస్ది ఆ పీస్కే జాయిన్ చేస్తూ ఇలా పైన కూడా అన్నీ స్టిక్ చేసుకోవాలి. కావాలంటే మీరు స్టాప్లర్ కూడా చేయొచ్చు. సో ఇలా బాల్స్ లాగా కూడా మనం చేసి డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ సెంటర్లో మళ్ళీ గ్లూ చేసి దీన్ని ప్రెస్ చేస్తున్నాను. సో ఇది కొంచెం మనకి ఫ్లవర్ షేప్లా అనిపిస్తుంది. దీనికి మనం థ్రెడ్ టై చేసి క్రిస్మస్ ట్రీకి కానీ లేదా వాల్ హ్యాంగింగ్స్లా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇలాగ ఈజీగా పేపర్తో క్రిస్మస్ ట్రీ ఆర్నమెంట్స్ మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి పేపర్ ఏంజల్ హ్యాంగింగ్.
ఇది కూడా చాలా ఈజీ అండి. ఇది కూడా నేను A4 షీట్లో కట్ చేసిన పీసే తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ మనం ఫేస్ డ్రా చేయాలి. ఇక్కడ సింపుల్గా ఫేస్ అండ్ వింగ్స్ తోనే మనం ఇది ఈజీగా చేయొచ్చు. ఫేస్, వింగ్స్ అండ్ బాడీని ఇలా సింపుల్గా చేసి ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వకుండా, సో ఈ అవుట్లైన్ అంతా మనం కట్ చేయాలి. కింద ఫోల్డింగ్ మాత్రం కట్ చేయకూడదు. ఇంకా చుట్టూ ఇది మొత్తం కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి ఈ ఫేస్ దగ్గర మాత్రమే గ్లూ చేసి స్టిక్ చేయాలి. ఇప్పుడు అవుట్లైన్ బ్లాక్ స్కెచ్తో మీరు జస్ట్ సింపుల్గా అవుట్లైన్ డ్రా చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఇలానే 2 సైడ్స్ కూడా డ్రా చేయాలి. నేను హార్ట్కి గోల్డ్ కలర్ వేశాను. ఇప్పుడు థ్రెడ్ తీసుకొని ఇలా లోపల నుంచి టై చేస్తే ఇది ఈజీగా మనకి ఒక హ్యాంగింగ్ లాగా తయారైపోతుంది. మీరు దీన్ని కావాలంటే క్రిస్మస్ ట్రీకి కూడా హ్యాంగ్ చేయొచ్చు, లేదా వాల్ హ్యాంగింగ్ లాగా మీ LED లైట్స్కి కూడా పెట్టుకోవచ్చు. సో ఆ ఏంజల్ ఎఫెక్ట్ రావడానికి నేను చిన్న క్రౌన్ స్టిక్ చేస్తున్నాను. సో ఇలా ఈజీగా మనకి క్యూట్ ఏంజల్ రెడీ అయిపోయింది సింపుల్ వైట్ పేపర్తో. ఇప్పుడు లాస్ట్ ఐడియా వచ్చి క్రిస్మస్ ట్రీ అండి. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ మనం A4 షీట్ని హాఫ్ ఫోల్డ్ చేసి తీసుకోవాలి. ఈ ఒక హాఫ్తోనే దీన్ని మళ్ళీ ఇలా హాఫ్ ఫోల్డ్ చేయాలి. ఇక్కడ మనం క్రిస్మస్ ట్రీ డ్రా చేస్తాం ఫస్ట్. సో కింద క్రిస్మస్ ట్రీ లాగా, హాఫ్ క్రిస్మస్ ట్రీ లాగా ఇలా డ్రా చేసుకోవాలి. మళ్ళీ తర్వాత లోపల అవుట్లైన్ డ్రా చేయాలి. ఇన్సైడ్ డ్రా చేసిన తర్వాత సెంటర్ నుంచి ఇన్సైడ్ డ్రా చేసిన అవుట్లైన్కి ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను పైన స్టార్ డ్రా చేస్తున్నాను. ఒకవేళ మీరు ఇలా డ్రా చేయలేకపోయినా విడిగా స్టార్ కట్ చేసి కూడా పైన స్టిక్ చేసుకోవచ్చు లాస్ట్లో. ఇప్పుడు ఈ లైన్స్ అన్నీ కూడా మనం లోపల డ్రా చేసిన లైన్ వరకు కట్ చేసుకోవాలి. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేయాలన్నమాట బ్యాక్ సైడ్కి. సో ఒకటి ఫ్రంట్కి వస్తుంది ఒక లైన్, ఇంకొకటి బ్యాక్ వస్తుంది. దీనివల్ల ఇది ఆ కోన్ ఎఫెక్ట్ వచ్చి మనం ట్రీ లాగా నిలబెట్టవచ్చు దీన్ని. సో కట్ చేసుకొని ఇలా మొత్తం అన్నీ ఓపెన్ చేసుకున్నాక మీరు జస్ట్ కలర్ పెన్స్తో, స్కెచ్ పెన్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా వైట్గా కూడా ఇది బాగానే ఉంటుంది. బట్ ఈ గ్రీన్, రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్స్తో ఇలా సింపుల్ డాట్స్ పెడితే ఇది చాలా మంచి లుక్ వస్తుంది. సో సింపుల్గా నేను ఇలా బాల్స్ లాగా డ్రా చేశాను. ఇంకా దీన్ని ఓపెన్ చేస్తే మనకి క్యూట్ క్రిస్మస్ ట్రీ రెడీ అయిపోయింది. మీరు ఇందులో క్యాండిల్ కూడా పెట్టుకోవచ్చు. ఇదే మీరు కలర్ పేపర్స్తో కూడా చేయొచ్చండి, గ్రీన్ కలర్ పేపర్తో. బట్ వైట్తో కూడా ఇది మంచి లుక్ వస్తుంది మీరు ఇందులో క్యాండిల్ పెట్టుకుంటే. ఇలాగా LED క్యాండిల్ పెడితే ఇది చాలా మంచి లుక్ వస్తుంది. టేబుల్ మీద డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇదే మీరు స్మాల్ సైజులో చేసి హ్యాంగింగ్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. వాల్ హ్యాంగింగ్ కానీ క్రిస్మస్ గార్లెండ్స్ లాగా కానీ కూడా పెట్టుకోవచ్చు. ఇలాగా సింపుల్గా A4 వైట్ పేపర్తో మనం క్రిస్మస్ క్రాఫ్ట్స్ చేయొచ్చండి. ఈ క్రాఫ్ట్స్ నేను లాస్ట్ ఇయర్ చేసినవి. ఈ లింక్స్ పైన ఐ బటన్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్లో మిగిలిన వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.